రే, విన్న క్లాసులు చదివిన లెసన్లు మర్చిపోతానేమో కానీ వినాయక చవితికి విగ్రహం పెట్టడం ఎలా మర్చిపోతారా? ఏటేటా వయసు పెరుగుతుంది, మనం పెట్టే వినాయకుడి విగ్రహం హైట్ పెరుగుతుంది. ఈసారి పండక్కి స్ట్రైట్ గా దేవుడే దిగొచ్చేయాలి. రేపటి నుంచి కాదు, ఈ రోజు నుంచే పనులు స్టార్ట్ చేద్దాం. ఏదేమైనా లంబోదరుడి నవరాత్రులు దద్దరిల్లిపోవాలి. ఐఫోన్ మోజీ ప్రేక్షకులారా, రెడీ అయిపోండి. లంబోదర సిరీస్ స్టార్ట్స్ నౌ. స్వామి, నా మొర ఆలకించారా? ఇతగాడి ఊపు చూస్తుంటే ప్రసాదాలు పలహారాలతో మండపం నింపేసేలా ఉన్నాడు. ఇక నా కడుపుకు పండగే. ఆహా, తీయండి రా బాయిలు, తీయండి. ఎవరి దగ్గర ఎంతున్నాయో తీయండి. ఏంట్రా ఇది? మా దగ్గర ఉన్నది. ఇదే చిల్లర ముష్టోడికేస్తే ఛీ అవతలకు పో అంటాడు తెలుసా? అందుకే కదరా నీకిచ్చింది. చిల్లరిచ్చిందే కాకుండా సెటైర్లు కూడానా? మా దగ్గర ఉన్నది మేమిచ్చాం, నీ దగ్గర ఉన్నది నువ్వు ఇయ్యు. ఇస్తాం. నీ దగ్గర చిల్లర కూడా లేనట్టుంది. నీకంటే మేమే బెటరు, కనీసం చిల్లరైనా వేసాం, నువ్వు అది కూడా లేదు. ఓరి దుర్మార్గుడా, పోయిన ఎపిసోడ్ లో దద్దరిల్లిద్ది ఆకాశాన్ని తాకుద్దన్నా కదరా, అంత ఒట్టిదేనా? స్వామి వినాయక. ఏమైంది మూషిక? మండపం నిండా ప్రసాదాలు పెట్టేవని చూపించంటే పక్క మండపం దగ్గర పులిహార కోసం వెళ్ళేవని చూపించవేంటి స్వామి? మళ్ళీ నవ్వుతున్నారా? మీకు నా పరిస్థితి నవ్వులాటైంది స్వామి. ఏది ఊరికే రాదు మూషిక, నీకు అవన్నీ కావాలంటే నువ్వు వాళ్ళకి అన్నిట్లో సాయం చేయాలి. తోకలేని మూషికల్లా ఉన్నారు, వీళ్ళకి నేనేం సాయం చేస్తాను స్వామి? అయితే నీకు ప్రసాదాలు పలహారాలు వద్దన్నమాట. కడుపుకు కాళ్ళకు ముడివేస్తారేంటి స్వామి? సరే, మీరు చెప్పినట్టుగానే వీళ్ళకి సాయం చేస్తాను. సరే. ఇలా ఎంతసేపు రా? ఏదో ఒకటి ఫైనల్ చేయండి. చేసేదేముంది, ఇంటింటికి తిరిగి చందాలు వసూలు చేయడమే. మరెందుకు లేటు, పద. ముందు ఏ ఇంటికి వెళ్దాం రా? ఎవరింటికో ఎందుకు, ముందు మీ ఇంటికే వెళ్దాం పద. మా నాన్న లేడు. ఉన్నా ఇవ్వడని మాకు తెలుసులేవో. అలా అంటే సరిపోదు. ఇక్కడ నువ్వు ఆగక్కడ, ఇక్కడెవరో వచ్చారు. ఏంటమ్మా, ఏంటిక్కడ? చందా అంకుల్. కాదు, నందు మా అబ్బాయే. కాదంకుల్, చందా, గణేష్ చందా. ఎక్కడ పెడుతున్నారు? ఇక్కడ మన గల్లీలోనే అంకుల్. ఏది ఆ చందా బుక్? ఇలా ఇవ్వు. ఇక్కడ ఏంటమ్మా, ఇక్కడ ఒక్కరు కూడా రాయలేదు. ఇలా అయితే కుదరదు. ఇక్కడ గల్లీలో అందరిని అడిగి లాస్ట్కి నా దగ్గరికి రండి. ఎవరో ఒకరు రాస్తేనే కదా అంకుల్ స్టార్ట్ అయ్యేది. ఎవరో ఒకరు ఆపితేనే కదా ఇక్కడ ఆగేది. మీరు స్టార్ట్ చేయండి, నేను ఆపేస్తాను. ఇక్కడ అని చంపుతున్నాడు ఎవడ్రా వీడు? గల్లీలోకి కొత్తగా వచ్చాడులే, పద. అంకుల్, చందా. రేయ్, వీళ్ళకు కొబ్బరికాయ ఇచ్చి పంపించు. అన్నా, చందా. ఏ గల్లీ మీది? ఈ గల్లీలోనే అన్నా. మేమే ఇక్కడ విగ్రహం పెడుతున్నాం, మీరే మాకు చందా రాసి ఇవ్వండి. అరే యదవా, మనం వచ్చింది చందాకి, ఆ సొల్లు కార్చడం ఆపు. ఏం కావాలి? మీ ఫోన్ నంబర్. అమ్మో, ఏమైంది? ఏం కాలేదు, దోమ కరిచింది. చందా కోసం వచ్చాం. అవునా, 1 minute. ఏంటి 11 రూపాయల? మినిమం 116 ఇవ్వాలి, వెళ్ళి తీసుకురా. అరే యదవా, భక్తితో రూపాయి ఇచ్చినా తీసుకోవాలి, అలా డిమాండ్ చేయొద్దు. మీ పేరు ఎందుకు? అంటే చందా బుక్ లో రాయాలి కదా, అందుకు. స్వీటీ. వావ్,
చాలా స్వీట్ గా ఉంది. ఒక్కసారి లోపల చూడు, వాళ్ళ డాడీ ఆర్మీ. ఏ ఆర్మీ వాళ్ళ అమ్మాయిలకు వస్తారు, నువ్వు మాత్రం కాదు. పదా. మా ఆయన ఇంట్లో లేరు. ఆంటీ ఏంట్రా అంకుల్ ఇంట్లో లేడని డోర్ క్లోజ్ చేసింది? మళ్ళీ కొట్టు. మా ఆయన అంకుల్ ఇంట్లో లేడు. ఓకే, మాకు అంకుల్ వద్దు, చందా కావాలి. ఏంటి? గల్లీలో విగ్రహం పెడుతున్నాం, చందా ఇస్తే ప్రసాదం ఇస్తాం. అవునా? ఏమేం చేస్తున్నారు? పెద్ద విగ్రహం, గల్లీ మొత్తం డెకరేషన్ చేసి 9 రోజులు జాతరలా చేస్తామాంటీ. అవునా? సూపర్ సూపర్. మంచి మంచి భక్తి పాటలు పెట్టండి. ఖచ్చితంగా ఆంటీ. ప్రసాదాలు మర్చిపోకండి. అయ్యో, అవేలా మర్చిపోతామాంటీ. ఆంటీ చందా. విగ్రహం పెట్టాక రండి. నా వంతున కొన్ని బియ్యం, కొంచెం నూనె, ఓ టెంకాయ, అగరబత్తులు ఇస్తాను. అవెందుకు ఆంటీ? చందబాబు వద్దా? అగరత్తులు ఇస్తారు. కమ్మటి వాసన వచ్చేటివి ఇస్తాలేండి. ఓహో, ఆఫర్ కూడానా? ఓకే ఆంటీ, వస్తాం. పదండ్రా. అమ్మా, ఇప్పటికయింది ఊరు. ఏరా, మొత్తం ఎంత కలెక్ట్ అయింది? ఇదిగో, నువ్వే లెక్క పెట్టు. ఏంట్రా మొత్తం చిల్లరే ఉంది? ఏమిచ్చారో అదే ఉంది. వీదంతా లైటింగ్ అనుకున్నాం కదరా, ఈ చిల్లర్తో కనీసం లైట్ కూడా కొనలేం. స్వామి వినాయక, ప్రసాదాల కోసం ఎన్ని తంటాలు తెచ్చావయ్యా? ఏంటి నాయన ఏదో దిగులుగా ఉన్నారు? ఓహో, నువ్వెక్కడి నుంచి వచ్చావయ్యా? కనుచూపు మేరలో మనిషి కూడా కనబడలేదు ఇందాక. నేనెక్కడి నుంచి వచ్చాను అన్నది ముఖ్యం కాదు, మీకేం కావాలన్నది ముఖ్యం. మాకా గణేష్ చందా కావాలి, ఇస్తావా? చందయ్యే కదా ఇస్తాను. ఒరేయ్, పేరు రాసుకో. మీ పేరు? మూషిక. అదేం పేరు? మీకు పేరు కావాలా చందా కావాలా? చందాయే కావాలి. అయితే రాసుకోండి. ఎంత రాయమంటారు? 11 రూపాయలు. ఏంటి 11 రూపాయలా? భక్తితో ఇచ్చేవాణ్ణి ఇంత అంతా అని లెక్క అడగకూడదు. ఇచ్చేది 11, చెప్పేది పెద్ద పెద్ద మాటలు. ఒరేయ్, ఇంకా బుక్కులో ఎన్ని పేజీలున్నాయి? 11. పేజీకి రూపాయి వేసుకున్నా ఇంకా 11 రూపాయలు వస్తాయి. ఒరేయ్, మన గురించి నువ్వే తక్కువ చేసి మాట్లాడతావేంట్రా? వేరే వాడికి ఆ ఛాన్స్ ఇవ్వడం ఎందుకని? ఇదంతా కాదు గాని ముందు మనం మన ఇళ్లలోకి వెళ్ళి అడుగుదాం పదండి. పదా, ఆ సరదా కూడా తీర్చేసుకుందాం. రే సులేమాన్, చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతావేంట్రా? ఏ, మన నలుగురం ఫ్రెండ్స్ అయినా మీ ముగ్గురే గణేష్ విగ్రహం పెట్టడానికి చూస్తున్నారు కదా, అంటే నేను మీ ఫ్రెండుని కాదనే కదా మీరు అలా చేస్తుంది. రేయ్, అలా కాదురా, నువ్వు వేరే మతం అని వదిలేశారా? మా ఇంట్లో రంజాన్ అయితే మిమ్మల్ని పట్టుకెళ్ళట్లేదా? మీ ఇంట్లో పూజ అయితే నేను రావట్లేదా? ఇక్కడ మతం కాదురా, భక్తి ముఖ్యం. మీ దేవుడు మా దేవుడు అని పేర్లు వేరు కావచ్చు గాని అందరికీ ఉండేది భక్తే. సారీరా, నువ్వు ఏమనుకుంటావో అనుకుని ఊరుకున్నాం కానీ నిన్ను పిలవద్దని కాదు, నిన్ను మాలో కలుపుకోవద్దని కాదు. నువ్వు రామామా, ఈశ్వరు అల్లా ఏక్ హే, రాముడు రహీం వేరు కాదు అని ప్రూవ్ చేద్దాం. వచ్చేయ్. రే మామా, టిప్పు సుల్తాన్ ఆయనే మీరు విగ్రహం పెడుతున్నారని చెప్తే 10,000 చందా రాయమని ఇచ్చారు. ఏంటి 10,000? అవునరా. నువ్వు సూపర్ రా. రేయ్, సుల్తాన్ బాయ్ పేరు రాయ్.
ఎదవల్లారా భయపెట్టేశారు కదరా. నాన్న ఏంటి చిల్లరేమైనా కావాలా? చందా కావాలి. దేనికి? దేనికేంటి నాన్న, మన గల్లీలో గణేష్ విగ్రహం పెడుతున్నాం, మీరు చందా రాస్తే. సరే రాసుకోండి. ఎంత అంకుల్? 10,000. 10,000? పిచ్చోడా, అది 10 రూపాయలు అయి ఉంటుంది కదా నాన్న. ఏడ్చావులే, నేను చెప్పింది 10,000. నాన్న మీరు 10,000 చందా? ఓ షాక్ అయిపోకు. ఎప్పటినుంచో ఇద్దామనుకొని ఎవరికి ఇవ్వలేకపోయాను. ఇప్పుడు కుదిరిందంతే. రాసుకోండి. అలాగే నాన్న. రే ఆయన 3 మారక ముందే త్వరగా రాసేయ్. రే బుక్ నిండిందిరా. చివరి 11 పేజీల్లోనూ అందరూ 10,000 ఇచ్చారు. అంటే ఇప్పుడు మన దగ్గర 1,11,000 ఉన్నాయా? ఓ ఎగిరి గంతేకు. ఉన్న దాంట్లో సర్దుకొని చేస్తే ఓకే, లేదంటే ఇవి కూడా సరిపోవు. ఇంకెందుకురా లేటు, పదండి విగ్రహం ఆర్డర్ ఇద్దాం.